ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం దుగ్గిరాలలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ఆపదలో ఉండి ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా వైద్య చికిత్సలు పొంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 44 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. నియోజకవర్గ పరిధిలోని 44 మంది బాధితులకు 36 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న బాధితులు సీఎం చంద్రబాబు నాయుడుకి, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ కి కృతజ్ఞతలు తెలిపారు. సహాయ నిధి నుండి 4 మండలాల్లో 50 మందికి చెక్కులు రావడం జరిగింది. అవన్నీ కూడా మేము గ్రామ నాయకుల ద్వారా, మీ మండలాధ్యక్షుల ద్వారా ఈరోజు 36 లక్షల రూపాయలు డబ్బుల్ని మీకు పంపిణీ చేస్తున్నాం. ఇదే కాకుండా ఉన్నతి నుండి 15 మంది లక్ష రూపాయలు చొప్పున 15 మంది కూడా చెక్కులు తేవడం జరిగింది. అవి కూడా మరి ఈరోజే ఇక్కడ పంపిణీ చేస్తున్నాం. కూడా కదా సార్ ఒక సెకండ్, 1 మినిట్ సార్, 1 మినిట్ సార్. ఓకే సార్, ఓకే తీసేయండమ్మా మీది. మల్లంపల్లి భ్రమణాంబ ఇంకా అవుతుంది. ఓకే సార్, ఇంకా అవ్వాలా. ఓకే సార్. సార్ ఓకే సార్. తుమ్మల రాధాకృష్ణ 1,20,000. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వివిధ కారణాలతో ఆరోగ్యం పాడైనటువంటి వారికి ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటే నియోజకవర్గంలో 36 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా డిఆర్డిఏ ద్వారా డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలకు 15 మందికి మనిషికి ఒక్కింటికి 1,00,000 రూపాయలు చొప్పున 15 లక్షల రూపాయలు
వాళ్ళకు కూడా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఏ అవకాశం వచ్చినా ప్రతిదాన్ని కూడా కార్యకర్తలు, నాయకులు ఎవరైతే కూటమి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొన్నారు. పెదవేకి 5గురికి ఇచ్చాము, పెదపాడు 4, ఏలూరు రూరల్ 2, దెందులూరు 4. ఈ విధంగా మరి ఇవ్వటం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా కూటమి నాయకులకి, కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.